రతన్ కుమార్ అన్నయ్య గారు మాస్టర్ గారు వారు తెలుగుపేటలో దేవుని పరిచయం చేస్తున్నారు. అన్న నేను ఒకే కాలేజ్లో నేను మా సీనియర్ అన్నమాట. శ్రీమఠేర థియాలజికల్ కాలేజ్లో నేను స్టడీస్లో నాకు అన్న సీనియర్. సో అన్న ద్వారా ఈ విశాఖపట్నంలో ఉన్న మాస్టర్స్ కూడా మన ప్రాంతానికి వచ్చారు. వాళ్ళు కూడా దర్శిస్తున్నారు. అనేకమైన చర్చెస్కి వెళ్ళి ఇలాగా సపోర్ట్గా ఉంటున్నారు. వారందరూ కూడా రావటం చాలా సంతోషం. కానీ ఈ సమయంలో వారిని పరిచయం చేయడానికి మరి రత్న కుమార్ అన్నయ్య ఉన్నారు, మాస్టర్ గారు ఉన్నారు. వారు కూడా 2 మాటలు చెప్పి వారిని పరిచయం చేసి ఈ డిస్ట్రిబ్యూట్ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాం. మీ అందరికీ కౌలుపేట వందనాలు. ఇందాక మేము మాట్లాడకుండా ఒకరినొకరు కలుస్తున్నాం అంటే గొడవ ఏదో మా అందరిని కలిపింది అన్నట్టు. ఇక్కడ ఈ ప్రాంతాన్ని నేలతో ఉంచింది, మా మధ్యలో సహవాసం ఏర్పడడానికి అది కారణమైంది. దేవుడి గొప్ప ఏంటంటే తమ్ముడు ప్రేమ చెప్పినట్టుగా మా వైజాగ్లో పరిచయం. తర్వాత నాకేమో అన్నయ్య పరిచయం చెల్లూరుపేటలో అన్నయ్య జోసఫ్ అన్నయ్య అక్కడ పరిచయం చేస్తున్నారు. తర్వాత అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్య బాబు ఈ అన్నయ్య వెళ్ళే పాస్టర్ గారు లింక్ కలిసింది అనమాట. తర్వాత గతంలో 4 వరద వచ్చిన తర్వాత నా 4వ రోజు తర్వాత 10వ తారీఖు 2 సార్లు చెల్లూరుపేటకు సంబంధించిన సేవకులతో పాటు వచ్చాము ఈ ప్రాంతానికి. ఆ సమయంలో ఈ వీళ్ళని కలవలేకపోయింది. 2-3 సేవకులు శ్రీనగర్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ 2 ప్రాంతాల నుంచి వస్తున్నాము. రాజన్నయ్య తర్వాత ఇంకో కృపారక్షణ బ్రదర్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఇచ్చాము. ఈ తర్వాత కూడా ఇంకో ప్రాంతానికి వెళ్తున్నాం. ఆ టైంలో కలవలేకపోయినని ఒక ఆలోచన ఉంది. అయితే అన్నయ్య ద్వారా వీళ్ళ జీఎస్లో పరిచయాలని అన్నయ్య వాళ్ళు డానియల్ అన్నయ్య వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చారన్నమాట. వాళ్ళు నిజంగా దేవుని ప్రేమ. మణిపూర్లో గొడవ జరిగినప్పుడు కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రమాదకరమైన పరిస్థితిలో కలిసి చేసి వచ్చారని తెలిసింది. తర్వాత ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఎక్కువగా ఎక్కడ ఇబ్బంది ఎదురైంది అన్న ప్రాంతాలు అడిగితే వాళ్ళతో పంచుకోవడం జరిగింది. ఈరోజు మన మధ్యలోకి వచ్చారు. వారి ద్వారా వారు మనందరి కోసం ప్రార్థన చేస్తారు. తర్వాత ఉన్న వాళ్ళకి దైవజన చేతుల మీదుగా నాకు తీసుకున్నాం. వారందరిని బట్టి మనం ఒకసారి దేవునికి స్తోత్రం చెబుతాం. ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ తమకు చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా పిలిపిస్తానని చెప్పారు. మీరు కూడా వచ్చినందుకు వందనాలు. దైవజన ద్వారా ఆ కార్యక్రమాన్ని మనం జరుగుతున్నాం. వైజాగ్ నుంచి వచ్చిన టీంలో మరి దైవ సేవకులు డానియల్ అన్నయ్య ఉన్నారు. వాటిని ప్రార్థన చేసి కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. దైవజన చేతుల మీదుగా ఎడ్యుకేషన్ చేస్తారు.